చేస్తున్నారు, హామీలు ఇస్తున్నారు. ఆ హామీలకి ముగ్గురులో ఒక ఆయన సంతకం పెట్టే పరిస్థితి లేదు. అంటే ఇక్కడే అంటే వీళ్ళిద్దరూ మోసం చేస్తున్నారని మూడో అతను చెప్తున్నాడు. నా ఫోటో ఇవ్వకండి, నా సంతకం పెట్టబాకండి ఆ మేనిఫెస్టోలో అని చెప్పని ఆ పరిస్థితులు మనం చూసాం. ఎందుకని ఇవన్నీ కూడా ఈ చెప్పే మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పే మాటలు అమలయ్యేవి కాదు. మళ్ళీ జనాలకి టోపీ పెడతాకి 2014లో ఎలా అయితే టోపీ పెట్టారో మళ్ళీ టోపీ పెడతాకే ఇవన్నీ కూడా అరచేతిలో వైకుంఠం కాగితాల మీద చూపించేటువంటి పరిస్థితుల్ని అప్పుడే కూటమిలో ఒక సభ్యుడు నాకు సంబంధం లేదు ఈ మేనిఫెస్టోతో అన్నాడు. సంబంధం లేదని అంటే ఈయన ఒక గంటన్నర సేపు ఆడిన అబద్ధం ఆడకుండా పోసుకోలు మాటలు, అంటే జరగని మాటలు, అసత్యాలు, ఈ సొల్లు మాటల గంటన్నర సేపు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ గంటన్నర సేపు మాట్లాడింది ఏంటంటే కనీసం 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు అరే 50 ఏళ్ల కుర్రాడు 5 ఏళ్లు ముఖ్యమంత్రి చేశాడు. అనుభవం 5 ఏళ్ల అనుభవానికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎట్లా రిలీజ్ చేశాడు? ఇదిగో 2019లో నా మేనిఫెస్టో, ఇదిగో నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, దాంట్లో మేనిఫెస్టో మొత్తాన్ని చూపిస్తూ ఈ మేనిఫెస్టోలో ఇది అమలు చేశాను, ఇది అమలు చేశాను, ఇది అమలు చేశాను, ఇది అమలు చేశాను, ఇది చేయలేకపోయాను. 99% నేను చెప్పిన హామీల్లో 99% అమలు చేశాను, 1% చేయలేకపోయాను. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు అంటే రాష్ట్రానికి సంవత్సరం ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఎంత ఉంటాయి, నేను నా హామీల్ని నెరవేర్చడానికి, నేను ఇచ్చిన మాటలు 99% హామీలు నెరవేర్చడానికి 71 కోట్ల రూపాయలు సంవత్సరం నేను ఖర్చు పెట్టాను. కానీ
చంద్రబాబు నాయుడు గారు నిజంగా నిజాయితీ గలవాడైతే 2014లో కూడా భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి మేము ఒక మేనిఫెస్టో సంతకం పెట్టి ఇంటింటికి ఇచ్చాం. ఆ మేనిఫెస్టో ఇదిగో, దాంట్లో మేము ప్రజలకి ఈ హామీలు ఇచ్చాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పాం. ఎవరికన్నా ఇచ్చామా? కొన్ని ఎన్ని లక్షల మందికి ఇచ్చాం? ఇంట్లో ఆడపిల్ల పుట్టిన ప్రతి ఆడపిల్లకి 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. చేశామా? ఎంతమందికి చేశాం? డ్వాక్రా అక్క చెల్లెలందరూ కూడా అప్పు తీసుకున్నటువంటి 14,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పాం. చేశామా? చేస్తే చేశామని. రైతులకు రుణమాఫీ 84,000 కోట్ల రూపాయలు రైతులు తీసుకున్నటువంటి అప్పులు, లేదా రైతుల వ్యవసాయ అవసరాల కోసం వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల నగలు కుదువు పెడితే బ్యాంకులో, ఆ బ్యాంకులో నగలు కూడా వసూలు చేస్తాయి, తీసుకొచ్చి ఇస్తామని హామీ ఇచ్చాం. ఇదిగో ఇంతమంది రైతులకి ఇంత డబ్బు అప్పు కట్టాం అని ఒక్క మాట అంటే ఒక్క మాట పాత మేనిఫెస్టో చూపించి, అదే ముగ్గురం మేము మళ్ళీ వస్తున్నాం, ఇన్ని హామీలు ఇచ్చాం, ఇన్ని నెరవేర్చాం, మళ్ళీ హామీలు ఇస్తున్నాం అని చెప్పని చెప్పేటువంటి సత్తా, చెప్పేటువంటి నిజాయితీ లే మోసగాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడినటువంటి ఇవన్నీ మనం చూసి ఆయన ఏమాత్రం ఏమైనా సరే, ఇదిగో 2014